సార్ డీల్ చేశారు. ఆయన నేను పక్కన కూర్చున్నాం. 22 సెంట్లు అనేది అక్కడ డీలును బట్టి అరాక్రమం వాళ్ళు కొనేసి వాళ్ళు రిపేర్గా వచ్చినటువంటి ఆ బ్యాగ్లో పెట్టుకుని వచ్చాడు. 500 రూపాయలు కట్ట 50,000 సార్కి ఇచ్చేసాను. సార్ నేను రిసిప్ట్ తేలేదు సార్ అన్నారు. సార్ నా బాగా కార్లో కూర్చొని ఏం పర్లేదు సార్, మీరు అందరూ నింపారు కదా, డబ్బులు తీసుకెళ్ళి నాకు రిసిప్ట్ వాట్సాప్లో పెట్టండి ఆఫర్ అలా ఆ సబ్జెక్ట్ 5th వెంచర్ అయిపోవచ్చింది. ఆల్మోస్ట్ 5th వెంచర్ అయిపోవచ్చింది. అలా కిషోర్ గారితో ఇక్కడ నేను అవ్వదనుకున్నమాట, ఏదైనా కూడా ఆయనతో కలిసి నడవాలి సార్. బిజినెస్ ఒక నెల ఇంత అవ్వదా ఏంటనే తర్వాత ఒక మంచి లీడర్ నాకు దొరికాడు. ఆ మంచి లీడర్తో జర్నీ చేయాలని చెప్పేసి నేను ఇంకా ఆ 3 సంవత్సరాలు ఆయనతోనే ఉన్నాను. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, సరే మీరు ఎవరెవరు బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ రకరకాలు ఉండొచ్చు రియల్ ఎస్టేట్లో, ఒక మంచి లీడర్ ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికినప్పుడు ప్రజలు పెట్టకూడదు. ఒక మంచి లీడర్ ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. కంపెనీ స్టడీ చేశాను, పేమెంట్ చేశాను. నేను ఆ తర్వాత క్లోజ్ చేశాను. నేను ఒకటి క్లోజ్ చేస్తే నాకు 20 minutesలో పేమెంట్ వచ్చేసి 20 నిమిషాలు పేమెంట్ మంచి కంపెనీ అండి, మంచి లీడరు. ఏంటంటే చాలా చోట్ల లీడర్స్ గేమ్ ఆడుతుంటారు, అసోసియేట్స్తో గేమ్ ఆడుతుంటారు. ఎట్లయితే ఏమి లేదు, నాకు వస్తుందా, నా టార్గెట్ అవుతుందా, నా దాంట్లోకి వస్తుంది. ఆయన చాలా ఎత్తుకలుగా ఉంటాడు. నేను చూసింది కదా, ఆయన చాలా ఎత్తుకలుగా ఉంటాడు. ఎక్కడ కూడా తేడాగా ఉంటుంది కానీ, ఎక్కడ ఒకరిని ఎక్కువగా ఒకటి తక్కువ చూడటం కానీ, ఎక్కడ కూడా ఆయన అయిపోయిందిలే ఎవడైతే ఏందిలే ఎవరిలో చేస్తే అనేటువంటి వ్యక్తి కాదు. కొద్దిగా పంచువాలిటీ, ఒక సిన్సియారిటీ ఉన్నటువంటి. ఇంకొకటి ఏంటంటే ఆయన ఎథికల్గా ఉంటాడు అన్నమాట. ఎథికల్గా ఉంటాడు. ఎవరు క్లోజ్ చేసింది, ఎవరి ముందు మాట్లాడేది ఉంటాడు. మంచి లీడర్ కింద మనం పనిచేస్తున్నాం. అంతకంటే మించి ఒక మంచి కంపెనీ, ఒక మంచి చైర్మన్ గారి కింద చేస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు కొత్త వారు, మీరు అంత పాత వారు, కొంచెం కొత్త అల్లూరయ్య గారు వచ్చారు నా టీం. మీరు నేను మీ 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 లీడర్గా, మీ సీనియర్గా నా ఎక్స్పీరియన్స్ చదువుతున్నాను సార్. మీరు వచ్చింది మంచి కంపెనీ, మీరు వచ్చింది మంచి టీంలోకి వచ్చారు. మిగతా లాగా ఉండదు. మీ ఎక్స్పీరియన్స్ రాత్రి ఉన్నాను నేను వీటిలో ఉన్నా అంటే అవన్నీ బెటర్ ఎక్స్పీరియన్స్. అవన్నీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏమనిపించింది అంటే ఏ కంపెనీకి వెళ్ళినట్టానే ఉంటుంది కావాలా అని మిమ్మల్ని మీరు డిక్రీజ్ చేసుకుంటుంటారు. ఏముందులే అలా చేయకపోతుంటారు. కానీ అలా ఉండదండి. నేను అలా ఉండదు, ఈ కంపెనీ అలా ఉండదండి. ఇది టోటల్లీ డిఫరెంట్ ఉంటుందండి. మనం 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 పడ్డాలంటే కష్టానికి ప్రతిఫలం మనం వెంటనే చూస్తాం. ఆ కష్టం పడడానికి కావాల్సిన కోఆపరేషన్ మనకు టీం నుంచి వచ్చింది. ఆ కష్టానికి ప్రతిఫలము కంపెనీ నుంచి మనం ఏదైనా అల్టిమేట్గా మనం వచ్చి రూపాయలు సంపాదించుకోవడానికి వచ్చాం. అది మనకు అసంతృప్తి లేకుండా, అది మనకి విసుగుపుట్టకుండా ఈ కంపెనీలో చేయొచ్చు. మనకు మంచిగా మేము అందరూ సపోర్ట్ ఇచ్చేవారు. ఇక్కడ నాట్ ఓన్లీ కిషోర్ గారు, టీంలో కూడా అందరూ కూడా ఒక్కొక్క స్టాండర్డ్స్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఈ టీంలో ఉంటారు. అలా లేరు వెళ్ళిపోయారంటే వాళ్ళు ఆ స్టాండర్డ్స్ లేనటువంటి వాళ్ళు. కొంతమంది రావచ్చు, కొంతమంది వదిలేసి వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోలేరు, టీంని అండర్స్టాండ్ చేసుకోలేరు, లీడర్ని అండర్స్టాండ్ చేసుకోలేరు, కంపెనీని అండర్స్టాండ్ చేసుకోలేరు. అలా అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళు అంటే అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటూ, మర్యాదించుకుంటూ, ఏ టీం అయినా ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, మనకి ఎస్ఎట్ ఏంటంటే గుంటూరులో యాక్చువల్గా ఇప్పుడు మనం కూర్చున్న ప్రెమిసెస్ నాకు కాదు. గుంటూరులో నేను లీడర్ని, నా ప్రెమిసెస్ కాదు. కానీ గురుగారు సీనియర్ శివాజీ గారి ప్రెమిసెస్. ఆయన మంచి హృదయంతో ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడల్లా యాక్చువల్గా ఒక టీంలో ఇంకో టీంని ఎంటర్ చేయరు. వాళ్ళ టీమ్స్, వాళ్ళ స్ట్రాటజీ 100 మంది లీడర్స్ నాకు తయారు చేసినాను. కాబట్టి కిషోర్ గారు